ఏ రోమా సామ్రాజ్యం అయితే క్రైస్తవులు ఊచకోత కోసిందో అదే రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని స్టేట్ రిలీజన్గా ప్రకటించాడు, దేశ మతంగా ప్రకటించాడు. ఆయనే యేసుప్రభువు నమ్ముకున్నాడు. కాబట్టి క్రైస్తవ్యానికి శ్రమలు అన్నవి ఉగ్గుపాలు. బిడ్డ ఎదగాలంటే ఏం కావాలి? పాలు కావాలి కదా. క్రైస్తవ్యానికి శ్రమలు ఉగ్గుపాలు. శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం సోమరిపోతవుతుంది. శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, ఎదురు దెబ్బలు ఉంటేనే క్రైస్తవ్యం అంతకంతకు బలం పుంజుకుంటుంది. చాలా రోజుల నుంచి క్రైస్తవ్యానికి వ్యతిరేకత లేక, క్రైస్తవ్యానికి శ్రమలు లేక, క్రైస్తవ్యానికి ఎదురుగా వచ్చి నిలబడేటువంటి బలమైన శత్రువు లేక క్రైస్తవ్యం సోమరిపోతుగా తయారైంది. కాబట్టి శత్రువులు కావాలి క్రైస్తవ్యానికి. క్రైస్తవ్యం మీద ఎదురు తిరగాలి, క్రైస్తవ్యాన్ని నిందించాలి, అవమానించాలి, క్రైస్తవ్యానికి శ్రమలు కలుగజేయాలి. అప్పుడే యోధులు బయలుదేరుతారు.